విజయవాడ కన్వెన్షన్ 2026లో పాస్టర్ లూకాగారు ఇచ్చిన ప్రసంగంలోని కీలక అంశాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. అసలీ ప్రసంగం అంతా దేని గురించి అంటే పరిశుద్ధత. అదేంటి, అదొక మంచి లక్షణం అంతే కదా అనుకుంటున్నారా? కానే కాదు. దేవుడినుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి, ఆఖరికి నిత్యజీవానికి కూడా ఇదే పునాది అని పాస్టర్గారు స్పష్టం చేశారు. మొదటిది, అసలు పరిశుద్ధత ఎందుకంత ముఖ్యం? చూడండి, దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా బ్రతకడానికి కాదు, పరిశుద్ధంగా ఉండటానికే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనేది ఆయన కోరిక. అంతేకాదు, కేవలం మన ఈ భూసంబంధమైన అవసరాల కోసమే క్రీస్తుపై ఆధారపడితే ఆ ప్రయాణం చివరికి చాలా దయనీయంగా ఉంటుంది. సో అన్ని ఆశీర్వాదాలకు పరిశుద్ధతే ఆధారమని గట్టిగా చెప్పారు. సరే, పరిశుద్ధత ఎంత ముఖ్యం. సరే, మరి ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధుడుగా మారగలడు? దీనికోసం పాస్టర్గారు 3 మార్గాలు చెప్పారు. మొదటిది, యేసుక్రీస్తు రక్తం ద్వారా. మనం మన పాపాల్ని ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది. పరిశుద్ధతకు ఇదే మొదటి మెట్టు. ఇక రెండవది, దేవుని వాక్యం అంటే బైబిల్ ద్వారా. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పాటిస్తూ ఉంటే మనం పరిశుద్ధులుగా మారతాం. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా. ఆయనే మన ఆలోచనల్ని, మన ఉద్దేశాల్ని సరిచేసి దేవునికి తగ్గట్టుగా మనల్ని మారుస్తారు. ఇక చివరిగా, అసలీ పరిశుద్ధత యొక్క అంతిమ లక్ష్యమేంటి? కేవలం భూమ్మీద ఆశీర్వాదాలు పొందటమా? అస్సలు కాదు. అసలైన లక్ష్యమేంటంటే దేవునితో పూర్తిగా ఏకమైపోవటం. ఈ లోకమనేది తాత్కాలికం, కాని పరిశుద్ధంగా జీవించేవాళ్లు క్రీస్తుతో పాటు నాశనం లేని ఒక నిత్య రాజ్యాన్ని పొందుతారు. ఈ పిలుపు జాతి, లింగం, హోదాతో సంబంధం లేకుండా జయించే ప్రతి ఒక్కరికీ ఇవ్వబడింది. అంటే మొత్తం మీద ఈ ప్రసంగ సారాంశం ఒక్కటేనండి. నిజమైన క్రైస్తవ జీవితమంటే తాత్కాలిక లోకసంబంధమైన లాభాల కోసం బ్రతకడం కాదు, దేవునితో నిత్య ఐక్యతను సాధించే పరిశుద్ధత కోసం జీవించడమే.